మంచిదండి. మనం గత కొన్ని వారాలుగా మనం యోసేపు గురించి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మరి 2 వారాలు మరి యోసేపు గురించి మనం వాక్యం వినడానికి దేవుడు ఎంతగానో కృపను చూపినాడు. మరి ఈ దినం కూడా మరి యోసేపు గురించి మనం ధ్యానం చేసుకుందాం. అయితే మరి యోసేపు గురించి ఇంకా లోతైన విషయాలు మనము ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యోసేపు జీవితం నుంచి మరి యోసేపు మనకు నేర్పుతున్న మరి నైతిక విలువలు, లేదంటే కనుక యవనస్తులమైన మనము తప్పనిసరిగా నేర్చుకోవాల్సినటువంటి విధానాలు ఏంటనేవి మరి ఈరోజు యోసేపు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మనం యోసేపు గురించి జ్ఞానం చేస్తూ ఉన్నాము, ఎందుకు యోసేపు గురించి మనం వాక్యము నేర్చుకోవాలి, ఎందుకు వినాలి అంటే కనుక యోసేపు జీవితము ప్రియదైన వల్లరా మరి ఈనాడు నుండి యవనస్తులకి ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని అతను జీవించాడు. ఎందుకంటే ఈరోజు మనకు పాపం చేసే అవకాశం లేకపోయినా కూడా అవకాశాన్ని కల్పించుకొని మనం పాపం చేయడానికి ముందుకు వెళ్తూ ఉన్నాం. లేదంటే అవకాశాలని మనం అందిపుచ్చుకొని మనము ప్రియదైన పాపం చేసడానికి మనం ముందుకు వెళ్తున్నాం. కానీ ఒక యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అతనికి పాపం చేసే అవకాశం వచ్చినప్పటికి కూడా తను ఏం చేశాడంటే పాపం నుండి దూరంగా వెళ్ళిపోయిన విధానం అనేది మనకి యోసేపు జీవితంలో మనకి కనిపిస్తూ ఉంది. అంటే పాపాన్ని అసహించుకున్న వ్యక్తి, లేదంటే పాపాన్ని విసర్జించుకున్న వ్యక్తి అనే విషయం మన ఇక్కడ యోసేపు జీవితం ద్వారా మనకి కనిపిస్తూ ఉంది. అందుని బట్టి మరి యవనస్తులమైన మనము తప్పనిసరిగా మరి యోసేపు గురించి మనం నేర్చుకోవాలి. మనం ఏదైనా సందర్భంలో టెంప్ట్ అవుతూ ఉన్నప్పుడు, లేదంటే ఏదైనా సందర్భంలో మనం ఆకర్షించబడుతున్నప్పుడు ప్రియదైన వల్లరా మనం యోసేపు మనకి గుర్తుకు రావాలి. యోసేపు ప్రవర్తించిన ప్రవర్తన, లేదంటే యోసేపు ఆలోచించిన విధానము, లేదంటే యోసేపు మరి అతని పాపము ప్రేరేపిస్తున్నప్పుడు యోసేపు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు, ఆ సందర్భం అంతా కూడా మనకి ఏం కలగాలంటే జ్ఞాపకానికి రావాలి. కాబట్టి అందుని బట్టి యోసేపు గురించి మనం తప్పనిసరిగా ధ్యానం చేయాలి. అందుని బట్టి యోసేపు యొక్క జీవితం అనేది మనకందరికి కూడా గుర్తుకు రావాలి. అందుని బట్టి మన యోసేపు గురించి మనము నేర్చుకోవాలి. కాబట్టి ఈ ఆదికాండము 39వ అధ్యాయం మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మరి యోసేపు మరి ఐగుప్తులో బందీగా లేదంటే బానిసగా వచ్చిన దినాన్న మరి ఆయన పొతిఫర్ ఇంట్లో ఒక ఉద్యోగిగా ఒక జాబ్లో ఆయన జాయిన్ అవుతాడు. ఆయన ఉద్యోగిగా జాయిన్ అయిన తర్వాత ప్రియజనులారా తన యజమానుటువంటి ఆ పోతిఫరు ఆ యోసేపుకి తన ఇంటి బాధ్యతలని అప్పగిస్తూ ఉన్నాడు. చూడండి, ఆ 4-5 వచనం మనం చూసినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. 39వ అధ్యాయము 4-5 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నవి. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడయ్యను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తము మీద అతనికి ఉండెను. అంటే ఇక్కడ ఈ పోతిఫరు యోసేపుని ఉద్యోగిగా నియమించుకున్నాడు. అతనికి కొన్ని బాధ్యతల్ని అప్పగిస్తూ ఉన్నాడు. తనకి ఏ బాధ్యతలు అప్పగిస్తున్నాడు అంటే కనుక తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమిస్తూ ఉన్నాడు. అంటే తన ఇంట్లో ఏ వస్తువులు ఉండాలి, ఏ వస్తువులు ఉండకూడదు, లేదంటే అతను ఏం ఉండాలి, ఏం ఉండకూడదు, లేదంటే ఎవరు పని చేస్తున్నారు, వారికి జీతాలు ఏంటి, వగైరా వగైరా అన్నీ కూడా అతనికి అప్పగించాడు. అయితే ఇక్కడ యోసేపు యొక్క ప్రియజనులారా గుణగణాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసిన, లేదంటే యోసేపు నుంచి అతను కలిగి ఉన్నటువంటి విలువలు, లేదంటే నైతిక విలువలు, మోరల్ వాల్యూస్, ఆ ఎథిక్స్ ఈరోజు మనము నేర్చుకోవాలి. అవి ఏంటంటే ఇక్కడ నెంబర్ 1 ఏంటంటే కనుక ఇక్కడ తన యజమాని యోసేపుకి ఏ పని అప్పగించాడో ఆ పని అతను చేస్తూ ఉన్నాడు. అంటే యజమాని మాట వినే వ్యక్తిగా యోసేపు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాడు. యజమాని యోసేపుని పిలిచాడు, రారాబ్బాయి నువ్వు పని అప్పగిస్తాను, ఈ పని చేయి అన్నప్పుడు ఆ యజమాని యోసేపు ఏం చేశాడంటే తన యజమాని ఏ పని అయితే అప్పగించాడో
ఆ పని చేస్తూ ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. అంటే తన యజమానికి లోబడే వ్యక్తికి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాడు యోసేపు. లేదంటే యజమాని మాట వినేటువంటి వ్యక్తిగా ఇక్కడ యోసేపు మనకి కనిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈరోజు యవనస్తులు మనకు కూడా యజమానులు ఉన్నారు. యజమాని మనకు ఉన్నాడు. కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే మన తల్లిదండ్రులు మనకి యజమానులు. లేదంటే ఆత్మీయంగా మనం చూసుకున్నట్లయితే మన యజమాని ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈరోజు మనం వీళ్ళ మాట ఎవరి మాట వినగలుగుతున్నామా? వీళ్ళ మాటకి మనం ఏమైనా విలువనిస్తూ ఉన్నామా? లేదంటే వీళ్ళ మాటకి ఈరోజు మనం ఏమైనా ప్రీతినులరా విధేయత మనం చూపుతూ ఉన్నామా? ఈరోజు తల్లిదండ్రుల మాట వినేటువంటి కుమారులు ఎంతమంది? ఈరోజు తల్లిదండ్రుల మాట వినేటువంటి కుమార్తెలు ఎంతమంది? లేదంటే పెద్దవారి మాట వినేటువంటి యవనస్తులు ఈరోజు ఎంతమంది? ఎవరి మాటగానే ఎవరైనా లెక్క చెప్తూ ఉన్నారా? ఎవరి మాటగానే ఎవరైనా విధేయత చూపుతూ ఉన్నారా? కానీ ఈరోజు యోసేపు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మాట వినాలి, విధేయత చూపించాలి, లోబడే తత్వాన్ని మనము నేర్చుకోవాలి ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే యోసేపు బానిసగా వెళ్ళాడు ఐగుప్తు దేశానికి. తన కుటుంబం నుంచి వేరుపడ్డాడు, తన అన్నదమ్ముల నుంచి వేరైపోయాడు, తన ఊరి కాని ఊరు, తన దేశం కాని దేశం, తన ప్రజలు కాని ప్రజలు, పైగా తనను అమితంగా ప్రేమించిన తండ్రికి దూరం అయిపోయాడు కదండి. తన తండ్రి దృష్టిలో యోసేపు ఆల్మోస్ట్ చనిపోయాడు. తన తండ్రి దృష్టిలో యోసేపు చనిపోయాడు. ప్రాణంతో లేనట్టుగానే తన అన్నలు తన తండ్రిని నమ్మించేస్తారు. సో అలాంటి సందర్భంలో అదే సిచ్యువేషన్ మనం ఉన్నట్లయితే నేను ఎవరి కోసం బ్రతకాలి, నేను ఎవరి కోసం నేను ఈ పనులు చేయాలని చెప్పి అతని జీవితం మీద మన జీవితంలో మనకి విరక్తి వచ్చేటువంటి పరిస్థితులకు మనము వెళ్ళిపోతాం. నిరుత్సాహంలోకి, నిస్పృహలోకి, లేదంటే వేరే రకమైన ఆందోళనలోకి, డిప్రెషన్లోకి మనము వెళ్ళిపోతాం. కానీ యోసేపు అలా కాదు. తన ఊరు కాదు, తన యజమాని కాదు, లేదంటే తనకు తెలిసిన వ్యక్తులు కాదు, తన ప్రపంచం కాదు, కొత్త ప్రపంచంలోకి వెళ్ళాడు. పైగా బానిసలకు వెళ్ళాడు. పైగా తండ్రి చేత గొప్పగా ప్రేమించబడిన వ్యక్తి. అంటే ఇంట్లో అతనికి ఏమైనా పని చెప్తారంటే ఆల్మోస్ట్ చెప్పకుండా పోవచ్చు. ఎందుకంటే ఒక కుటుంబంలో తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎక్కువగా ప్రేమించబడతాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఏమవుతుంది, తక్కువ పనులు వస్తాయి కదా, తక్కువగా పనులు అప్పగించుకుంటారు. అలాగే యోసేపుకు కూడా తక్కువ పనులు అప్పగించవచ్చు. కానీ ఈ పొతిఫరు ఎంత పెద్ద భారాన్ని అతని మీద పెట్టాడు. ఇంటి యొక్క విచారణ, ఇంటి యొక్క పూర్తి బాధ్యతలు అతని మీద పెట్టాడు. అయినప్పటికి కూడా యోసేపు ఇంతకుముందు నాకు ఇలాంటి అలవాట్లు ఏమీ లేవండి, పెద్ద ఎక్స్పీరియన్స్ ఏమీ లేదండి, లేదంటే కనుక ఇంత బరువు భజనను మోయలేనండి, ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, నేను వెళ్ళలేను, అలాంటి సాకులేమో చెప్పినట్టుగా మనకేం కనిపించట్లేదు. యజమాని చెప్పాడు, ఉద్యోగస్తుడు చేస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. అంటే తనకి యజమాని ఏదైతే చెప్పాడో అది చేసినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. అది మొదటి లక్షణం యోసేపు జీవితం నుండి. అయితే రెండవ లక్షణం ఏంటంటే యజమాని ఏదైతే చెప్పాడో అది మాత్రమే చేశాడు. అర్థమైందండి? యజమాని ఏదైతే చెప్పాడో అది మాత్రమే చేశాడు తప్ప ఎక్స్ట్రాలు ఏమీ చేయలేదు. ఎక్స్ట్రాలు ఏమీ కూడా చేయలేదు. ఏం అప్పగించాడు? తన ఇంటి మీద విచారణకర్తగా ఆ పని అప్పగించాడు. తన ఇంట్లోకి ఏమొస్తుంది, ఇంట్లోకి ఏమి వెళ్తుంది, ఎవరి పనిలో ఉన్నారో ఎవరి పనిలో లేదు, ఎవరు ఏ పని చేయాలి, తోట పని చేయాలి, వంట పని చేయాలి, సైనికులు పని చేసుకోవాలి, లేదంటే సంథింగ్ ఆ సందర్భానుసరమైనటువంటి పనులన్నీ కూడా యోసేపుకి అప్పగించాడు. యోసేపు అవి మాత్రమే చేస్తూ ఉన్నాడు. అంతే తప్ప తన యజమాని చెప్పలేదు కదని చెప్పి, లేదంటే ఎక్స్ట్రా పనులు ఏమి కూడా అతను ఏమీ పెట్టుకోలేదు. కాబట్టి ఈరోజు యవనస్తులను మనము ఈ రెండవ సందర్భం ద్వారా ఏమి నేర్చుకోవాలంటే, మనకి ఏ పని అప్పగించారో ఆ పని మాత్రం మనము చేయాలి. మన కాని దాంట్లో మనం తలదొచ్చకూడదు, మన కాని దాంట్లో మనము వేలు పెట్టకూడదు. దానివల్ల లేనిపోయిన అనర్థాలు ఎక్కువ మనకి వస్తూ ఉంటాయి. దానివల్ల లాభం కన్నా నష్టాలే మనకి ఎక్కువగా వస్తాయి. దానివల్ల ప్రయోజనం కన్నా అది నిరుపయోగమైపోయే అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి మన సామర్థ్యాన్ని బట్టి, లేదంటే కనుక మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి, లేదంటే మనలో ఉన్నటువంటి సత్తువుని బట్టి మనకు కొన్ని పనులు అప్పగిస్తూ ఉంటారు. అది పరిచయ విషయంలో అయినా, లేదంటే కుటుంబ విషయంలోనైనా, లేదంటే మనకు బయట చేసే పని విషయంలో అయినా సరే. కాబట్టి మనం ఎంతవరకు చేయగలుగుతామో
అంతవరకు చేయడానికి మనము ప్రయత్నం చేయాలి. అంతకు మించి మన కాని దాంట్లో మన కాని బరువుని మనము ఎత్తుకోవడానికి మనము ముందుకు వెళ్ళకూడదని ఈ యొక్క వాక్యం ద్వారా మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అయితే యవనస్తులమైన మన ఆలోచన విధానము, లేదంటే ఈ రోజున వంటి యవనస్తులు ప్రవర్తించే ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ప్రియజనులారా, తనకు అప్పగించే పనులు పక్కన పెట్టేస్తారు, వాళ్ళు చేసే పనులు పక్కన పెట్టేస్తారు, వారి కాని దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు కదా. మనం చూస్తూ ఉన్నాం. అతడికి సంబంధం ఉండదు, కానీ అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంటే గొడవలు పెట్టుకుంటూ ఉంటారు కదండి. ఇప్పుడు ఏదో ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తాం, మనం తీసుకుని వెళ్తాం ఒక ఫ్రెండ్ని, ఆడికి సంబంధం లేదు, అతను మనకు ఫ్రెండ్, మనకేదో జతకుంటాడు కదని చెప్పి వచ్చిన వ్యక్తులు ఈరోజు ఎలా ఉంటుందంటే ఆ పెళ్ళిలోకి వెళ్ళి గొడవలు పెట్టుకుని అల్లరపోలు అయ్యే అవకాశాలు అక్కడ ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. లేదంటే పరిచయం లేని వ్యక్తులతోటి లేనిపోయిన కారణాలతోటి గొడవపడే సందర్భం లేకపోయినప్పుడు కూడా గొడవలు పెట్టుకునే సందర్భాలు మళ్ళీ కల్పించుకుని ప్రియులారా కొట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయే సందర్భాలు అక్కడ దాకా వెళ్ళిపోతూ ఉన్నాయి. అంటే దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు కాని పనుల్లో, వారు కాని సందర్భాల్లో వాళ్ళు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ యోసేపు విషయానికి వచ్చినట్లయితే తన యజమాని ఏదైతే చెప్పాడో అది మాత్రమే చేసినట్లు మనకి కనిపిస్తూ ఉంది. వేరే ఎక్స్ట్రా వర్క్స్ ఏమి కూడా అతను పెట్టుకోవాలి. మన జీవితంలో కూడా ప్రియులారా, మనం ఏదైతే కలిగి ఉన్నామో, ప్రభు మనకి ఏదైతే బాధ్యత అప్పగించాడో అది మనం గట్టిగా మనం పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుడు తన పరిచర్య కొరకు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ప్రభువు వాడుకుంటాడు. ఆయనకి ఎలాంటి వ్యక్తులు కావాలో, ఎలాంటి వ్యక్తులు ఎలాంటి పరిచర్య చేయాలో ఆయనకి మాత్రమే తెలుసు. అయితే మనం ఏం చేయాలంటే చిన్న చిన్న టెస్టింగ్లు పెట్టుకుంటూ ఉండాలి. దీంట్లో నేను సరితూగుతానా, లేదంటే నేను మ్యూజిక్లో సరితూగుతానా, లేదంటే సౌండ్ ఆపరేటింగ్లో సరితూగుతానా, లేదంటే డ్రైవింగ్లో సరితూగుతానా, సింగింగ్లో సరితూగుతానా, వాక్య పరిచర్యలో సరితూగుతానా, లేదంటే ప్రార్థన పరులుగానే పరిచర్యలో సరితూగుతానా, లేదంటే భాషల వరం నాకు ఇచ్చాడా, లేదంటే భాషలకు అర్థం చెప్పే వరం నాకు ఇచ్చాడా, లేదంటే స్వస్థత వరం నాకు ఇచ్చాడా, లేదంటే ప్రవచన వరం నాకు ఇచ్చాడా, లేదంటే వాక్యం ఉపదేశించే వరం నాకు ఇచ్చాడా, లేదంటే ఈవెంట్ లేదంటే కార్యక్రమాలని ఆర్గనైజ్ చేసే వరం నాకు ఇచ్చాడా. చూడండి ఎన్ని పనులు ఉన్నాయో పరిచర్యలోను. ఒకడని చెప్పడానికి లేదు. కొంతమంది ఏమనుకుంటారు, వాక్యం చెప్పడమే పరిచయం అనుకుంటాం కదా. ఇలా స్టేజ్ ఎక్కి మౌత్ పట్టుకుని వాక్యం చెప్పడమే పరిచయం అనుకుంటారు. కొంతమంది పాటలు పాడమే పరిచయం అనుకుంటారు, లేదంటే కార్యక్రమం నడిపించడమే పరిచయం అనుకుంటారు. అదే దేవుని పని అనుకుంటాము. ప్రియులారా, మనం టెస్ట్ చేసుకుని దేవుడు మనకి ఏ పని అప్పగిస్తూ ఉన్నాడో ఆ పనిలో మనం ప్రియులారా శక్తివంతం లేకుండా మనం పనిచేసే వారంగా మనం ఉండాలి. అదేవిధంగా సాకులు చెప్పే వారంగా మనము ఉండకూడదు. కాబట్టి ఆ పని మాత్రం చేశాడు. లోక సంబంధంగా ఏ పని ఎదురుకెళ్ళడానికి కూడా యోసేపు ముందుకు వెళ్ళినట్లుగా మనకి కనిపించట్లేదు. అయితే మూడవ విషయం ఏంటంటే, యోసేపు నుంచి యవనస్తులు మనం నేర్చుకోవాల్సిన మూడో విషయం ఏంటంటే ప్రియులారా, మరి కొన్ని సందర్భాల్లో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆత్మీయంగా విశ్వాస జీవితంలో లేదంటే లోక సంబంధంగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనము ఎస్ చెప్పిన సందర్భాలు ఉండొచ్చు, నో చెప్పిన సందర్భాలు కూడా ఉండాలి. అయితే ఏ విషయాలు మనం ఎస్ చెప్పాలి, ఏ విషయాలు నో చెప్పాలి అనేటువంటి జ్ఞానం అనేది మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ యోసేపు దేవుని యందు భయభక్తి కలిగిన వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా యోసేపుకి దేవుడు తోడై అన్నాడు. కాబట్టి యోసేపుకి దేవుడు తోడై అన్నాడు. యోసేపు దేవుని ఎడల భయభక్తులు కలిగిన వ్యక్తి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వ్యక్తే కాదంటే కనుక తనకున్నటువంటి ఆత్మీయమైన లక్షణాలను బట్టి యోసేపు దేవుని యొక్క వాక్యం తెలిసిన వ్యక్తే కదండి. దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వ్యక్తే. దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే ఎరుగుతారో వారికి జ్ఞానం అనేది ఉంటూ ఉంటుంది. అది ఏ రకమైన జ్ఞానం అంటే ఏది తప్పో ఏది రైటు, ఏది నిజమో ఏది అబద్ధమో, ఏది ఒప్పో ఏది తప్పో తెలుసుకున్నటువంటి, ఏది కరెక్టో తెలుసుకున్నటువంటి కొంచెం ఇంగిత జ్ఞానం అనేది ఉంటూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ యోసేపు విషయానికి వచ్చినప్పటికీ మరి తన యజమాని యొక్క భార్య పోతిఫర్ యొక్క భార్య ప్రియదైన వర్లరా మరి యోసేపు మీద ఏమేసింది? కన్నేసిందంట. అది వాక్యంలో రాయబడి ఉంది.
చూడండి 7వ వచనంలో, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కొన్ను వేసింది. కొన్ను వేసి తనతో పాపం చేయమని పదే పదే అతన్ని ప్రేరేపిస్తున్న సందర్భాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అతనితోటి రోజు కూడా పాపం గురించి మాట్లాడుతున్న విధానం ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. చూడండి, అయితే మరి ఈ యవనస్తులైనటువంటి ఈ యోసేపు మరి అలాంటి సందర్భంలో ఆమెకి ఎస్ చెప్పాడా నో చెప్పాడా అంటే వాక్యం మనకి ఏం తెలియజేస్తుందంటే నో అనే చెప్పాడు. నో అనే చెప్పాడు. ఎందుకు అతను నో అని చెప్పాడంటే అతనిలో ఏముందంటే దేవుని యొక్క వాక్యం ఉంది. వాక్యం ఉన్నట్లయితే వాక్యం పాపం చేయడానికి ఛాన్స్ ఇస్తుందంటే ఎలాంటి ఛాన్స్ కూడా ఇవ్వదు. పాపం చేయడానికి ఎలాంటి అవకాశం కూడా ఇవ్వదు. మరి యోసేపులో దేవుని యొక్క వాక్యం ఉంది కాబట్టి ఆ రోజు మరి యోసేపు పాపం చేయడానికి ఆయన ముందుకు వెళ్ళలేదు. మరి ఈరోజు మనం పదే పచ్చార్లు పాపంలో పడిపోతూ ఉన్నామంటే, లేదంటే దేవునికి విరోధమైన కార్యక్రమాలు మనం చేస్తున్నామంటే గల కారణం ఏంటి చెప్పండి? గల కారణం ఏంటి? ఒకటే, మనలో ఏం లేదంటే దేవుని యొక్క వాక్యం అనేది లేదు. లేదంటే మనం పదే పచ్చార్లు తప్పులు చేస్తున్నామంటే, పదే పచ్చార్లు మన పాపానికి ప్రేరేపించబడుతున్నామంటే దానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యమైన జ్ఞానం మనలో లేకపోవడం వల్ల ప్రియులారా మనము అలాంటి పాపపు కార్యాలకి ఎస్ చెప్తున్నాము. అయితే యోసేపు అయితే అతని వాక్యం అతని హృదయంలో ఉంది. అతను వాక్యం ఎరిగిన వ్యక్తి, అతను జ్ఞానం కలిగిన వ్యక్తి కాబట్టి ఆ రోజు అతను ఏం చేశాడంటే నో అని చెప్పి తిరస్కరించాడు. చూడండి, ఆ రోజు యోసేపు మీద మరి పోతిఫర్ భార్య ప్రియులారా ఆశపడింది. అతని మీద ఏం చేసిందంటే కన్నేసిందంటే ఏమైనా సరే పాపంలోనికి లాక్కి రావాలి, ఇతని చేత పాపం చేయించాలి, లేదంటే ఇతను గొప్ప అందగాడు, గొప్ప సుందరుడు, ఇతనితోనే పాపం చేయాలని చెప్పి అతను ప్రేరేపిస్తుంది. అంటే ప్రియులారా ఇదే సందర్భాన్ని ఈరోజు యవనస్తులైన మనము ఆత్మీయంగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఈరోజు మన మీద కూడా ఒకడు కన్నేసి ఉంచాడు. ఎవడు? సాతానుగాడు కదండి. ఈ యవనస్తులు ఏమైనా సరే నేను పట్టుకోవాలి, ఈ యవనస్తులు ఏమైనా సరే పాపంలోనికి లాక్కిండి రావాలి, ఇతనికి త్రాగుడు అలవాటు చేయాలి, లేదంటే వీడికి వ్యభిచారం అలవాటు చేయాలి, లేదంటే ఇతనికి పొగ తాగడం అలవాటు చేయాలి, లేదంటే దుష్కార్యాలన్నీ కూడా ఇతను నేను అలవాటు చేసి దేవునికి దూరం చేసి ఏమైనా సరే పాపం అనే ఊబిలోనికి నేను ఈయన్ని లాక్కెళ్ళిపోవాలని చెప్పి ఈరోజు సాతానుడు ఏం చేశాడంటే ఈరోజు మన యవనస్తుల మీద ఏం చేశాడండి కన్నేశాడు. కన్నేయడం అంటే తెలుసు కదా. కన్నేయడం అంటే ఏమైనా సరే వేటగాడు పక్షుల కోసం ఎలా ఉచ్చొక్కుతాడు, ఏమైనా సరే పక్షులు పట్టుకోవడానికి, అలాగే ఈరోజు సాతానుగాడు ఈరోజు మన యవనస్తుల చుట్టూ ఏం వేస్తాడంటే వలేస్తాడు. ఈరోజు వేటగాడు ఏం చేశాడండి ఉచ్చొగ్గాడు. అలాంటి సాతాను వచ్చిన ఉగ్గిన ఉచ్చులో ఈరోజు మన సహోదరులు అనేక మంది యవనస్తులు ఆ ఉచ్చులో పడిపోయి గిలగల కొట్టుకుంటూ ఉన్నారు. త్రాగుడికి బానిస అయిపోయి, పాపానికి బానిసలైపోయి, మళ్ళీ అట్లోంచి రావడానికి ప్రియులారా ఆ ఊరు గట్టిగా బిగుసిపోతే రావడానికి అవకాశం ఉంటుందా? రాదు. అలాగే కొట్టుకుంటూ తమ జీవితాన్ని వ్యర్థంగా పాడు చేసుకునే సందర్భాలు, అర్ధంతరంగా తన ఆయుష్ని ముగించుకుంటున్నటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు ఎంతో ఆశతోటి వాళ్ళు చదివించిన సందర్భాలు, ఎంతో ఆశతోటి వాళ్ళని పెంచుతూ ఉన్నారు, ఎన్నో లక్షలు వెచ్చించి వాళ్ళకి వచ్చి పెడుతూ ఉన్నారు. వారు అడిగిన ప్రతి దాన్ని కూడా వాళ్ళకి కొనిపించి నా కుమార్తె బాధపడకూడదు, కష్టపడకూడదు అని చెప్పి వారి ప్రతి అవసరతని వాళ్ళు తీరుస్తూ, యవ్వన కాలం వచ్చినప్పుడు వాళ్ళు మంచి ఉద్యోగం చేస్తారు, మంచిగా నన్ను చూసుకుంటారు, లేదంటే వాళ్ళకి మంచి వివాహాలు చేయాలి, లేదంటే మంచి శుభ్రంగా వాళ్ళు సెటిల్ అవుతారు అని ఆశపడుతున్న సందర్భంలో ప్రియులారా ఆశపడుతున్న సందర్భంలో వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే పాపానికి బానిసలైపోయి, త్రావుడికి బానిసలైపోయి, ఆ సాతానుడి పల్లె ఉచ్చులో పడిపోయి కిచకిచ కొట్టుకుంటూ ప్రియులారా అర్ధంతరంగా తన ఆయుష్ని ముగించుకున్న వాళ్ళు అనేక మంది మనం చూసాం, మనం విన్నాం, అనేక సందర్భాలు మనం కూడా బాధపడ్డాం కదండి. ఎందుకంటే దానికి కారణం ఒకటి, ఈరోజు యవనస్తుల మీద సాతానుడు ఏం చేసినట్టు కనుక కన్నేస్తాడు. ఆ రోజు పోతిఫర్ భార్య యోసేపు మీద ఏ విధంగా కన్నేస్తుందో ఈరోజు యవనస్తుల మీద ఈ సాతానుడు కూడా ఆ విధంగానే కన్నేశాడు. ఆ విధంగానే ఈరోజు కూడా కన్నేశాడు. అయితే ఈరోజు కొంతమంది యవనస్తులు తప్పించుకున్నారంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏముంది? వాక్యం ఉంది. దేవుని ఎడల
భయం ఉంది కాబట్టి సాతాను పెట్టినటువంటి తంత్రాలని వాళ్ళు ఎదిరించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే వాక్యం లేకపోవడం వల్ల, లేదంటే ఈ విధమైనటువంటి సహవాసం లేకపోవడం వల్ల, దేవునికి దూరంగా జీవించడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే అజ్ఞానులైపోయి ఆ సాతాన పడినటువంటి వాళ్ళలోకి వాళ్ళు, సాతాన పడిన ఉచ్చులోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పితున్నారు. అది కాదు కదా దేవుని యొక్క వాక్యం అంట. సాతాన కంట ఎవరిని మృంగిదనని చెప్పి గజ్జి సింహం వాళ్ళాడు తిరుగులాడుతూ ఉన్నాడు. ఈరోజు సాతాన కొన్ని ఎవరి మీద ఉందంటే మధ్యస్థగా ఉండే వారి మీద లేదు, వృద్ధాప్యం ఉన్న వారి మీద లేదు, పిల్లల మీద కూడా చాలా తక్కువ. ఎవరి మీద ఉందో సాతాన కొన్ని అంటే యవనస్తుల మీదే ఉంది కదండి. ఎందుకంటే యవనస్తులు దేవుని కాడు మూసేవారు ఉన్నట్లయితే దేవుని సువార్త వ్యాప్తి అనేది బహుబలంగా సమాజంలోనికి వెళ్ళిపోతుంది కదా. మరి యవనస్తులు మనము బహుబలంగా దేవుని పరిచయం చేయడానికి మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఎవరిని పాడు చేయాలి, ఎవరిని జీవితాన్ని నాశనం చేయాలి, ఎవరిని పాపంలోకి లాక్కి వెళ్ళాలని సాతానుడు ఆలోచన కలిగి ఉన్నాడంటే ఎవరినంటే కనుక ప్రియజనులారా యవనస్తుల మీదే వాడు దృష్టి పెట్టుకున్నాడు, యవనస్తుల మీదే వాడు కన్నేశాడు. అలాంటి సందర్భంలో మనకు యోసేపు నేర్పుతున్న పాఠం ఏంటంటే వాక్యం నీ హృదయంలో ఉండాలి. అందుకని 119 ఏమన్నాడు 11వ వచనంలో, నీ ఎదురు నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుని అంటూ ఉన్నాడు. కాబట్టి ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో, ఎవరు ప్రియజనులారా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారో, లేదంటే ఎవరు దేని ఏడలో భయభక్తి కలిగి ఉంటారో వారు ఎలాగుంటారు ఇంకా పాపాన్ని విసర్జించే వారుగా ఉంటారు. లేదంటే వారి జీవితంలో పాపానికి చోటు ఉండదు. చూడండి, వాక్యాన్ని కలిగి ఉన్నటువంటి యోసేపు, లేదంటే వాక్య హృదయంలో దాచుకున్నటువంటి యోసేపు ఏం చేశాడంటే సాతాను అనేటువంటి ఆ స్త్రీ, ఆ పోతిఫర్ భార్య యోసేపు మీద కన్ను వేసినప్పటికీ, పాపంలోనికి ఆహ్వానించినప్పటికీ ఇక్కడ యోసేపు 3 పనులు చేశాడు. ఎన్ని పనులండి? 3 పనులు చేస్తాడు. ఈరోజు మన పాపం మనం ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, లేదంటే పాపంలోనికి మనం పడిపోవడానికి అవకాశం ఉన్నప్పుడు మనం ఈ 3 పనులు మనం చేసినట్లయితే ప్రియజనులారా చేసినట్లయితే కనుక మనం కూడా పాపాన్ని జయించిన వారుగా అవుతాము. యోసేపు ఏ విధంగా పాపాన్ని జయించాడో, యోసేపు ఏ విధంగా పాపాన్ని విసర్జించాడో, యోసేపు చేసిన ఆ 3 పనులు మనం చేసినట్లయితే మనం కూడా ఈరోజు మన పాపాన్ని జయించిన వారుగా ఉంటాం. ప్రియజనులారా ఆ 3 పనులు ఏంటంటే, ఆ స్త్రీ యోసేపుని ఆహ్వానించింది. అయితే యోసేపు చెప్తున్న సమాధానం చూడండి, 9వ వచనం 39వ వచనంలో, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండెను. అంటే రోజు కూడా యోసేపు తన యజమాని ఇంటికి వెళ్తాడు, రోజు కూడా అతను తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. అయితే యజమాని ఇతనికి అప్పగించేసి తన యజమాని బయట పనుల నిమిత్తము అతను వెళ్ళిపోతాడు. అయితే రోజు కూడా యోసేపుకున్న టార్చర్ ఏంటంటే తన యజమాని భార్య నుంచి టార్చర్ ప్రతిరోజు కూడాను. అయితే ఇక్కడ యోసేపు చేస్తున్న పని ఏంటంటే ఆమెని రిజెక్ట్ చేశాడు. ఏం చేశాడండి? రిజెక్ట్ చేశాడు. ఎలా రిజెక్ట్ చేశాడంటే, నువ్వు నా యజమాని భార్యవి, నాకు యజమాని ఈ ఇంట్లో సర్వము కూడా నాకు అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద నాకు ఏమాత్రం కూడా అధికారం లేదు. కాబట్టి నీతో నేను ఎలాంటి తప్పు కూడా చేయను అంటూ ఉన్నాడు. అక్కడ చక్కని మాట అంటాడు. ఏమన్నాడంటే చక్కని మాట, కాబట్టి నేనెట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపమును కట్టుకుందునని తా యజమాని భార్యతో అనిను. ఏంటండి? ఆమెతో పాపం చేస్తే ఇక్కడ ఎవరితోటండి? దేవునితో విరోధం అయిపోతుందంట. మరి ఇలాంటి ఆలోచన ఈరోజు మనకుందా? మనుషులతో విరోధం పెట్టుకున్నట్లయితే, లేదంటే మనుషులతో, లేదంటే ఈ విధమైన పాపం చేసినట్లయితే ఇక్కడ ఎవరితోటి? దేవునితోటి విరోధముగా పాపం చేసినట్లుగా తన ఆలోచన విధానంలో ఎవరిని పెట్టుకున్నాడంటే యోసేపు దేవుణ్ణి పెట్టుకున్నాడు. నాకు దేవునితో ఉన్న సంబంధం నాకు కట్ అయిపోతుంది, దేవునితో ఉన్నటువంటి విధానం నాకు కట్ అయిపోతుంది. కాబట్టి నేను నీతో పాపం చేసినట్లయితే ఆ దేవునికి విరోధముగా పాపం చేసినట్లు సమానం అని చెప్పి ఇతను యోసేపు ఏం చేస్తాడంటే రిజెక్ట్ అనేది చేస్తూ ఉన్నాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం కూడా రిజెక్ట్ చేయవలసిన సందర్భాలు వచ్చినప్పుడు కంపల్సరీగా రిజెక్ట్ మనం చేయాలి. మనం వాటికి టెంప్ట్ అయిపోకూడదు కదండి. టెంప్ట్ అయిపోయి మనము ఆ పాపానికి బానిసలుగా మనము లోను కాకూడదు. కాబట్టి అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు, ఎందుకంటే పాపము చాలా అందంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే పాపము చాలా రమ్యమైనదిగా ఉంటుంది.
చూడడానికి కొన్నులకి ఆనందదాయకంగా ఉంటుంది. ఆ రోజు మరి ఆదికాండ 3 అధ్యాయంలో అవ్వమ్మ దగ్గరికి మరి సర్పం వచ్చినప్పుడు ఎలా ఉందండి? చూడడానికి కళ్ళకి ఎలాగుంది? రమ్యమైనదిగా, చూడడానికి చూడచక్కనిదిగా ఉంటూ ఉంటుంది. పాపం యొక్క బాహ్య రూపము ఆ విధంగా ఉంటుంది. సంతోషాన్ని ఇస్తుందని, ఆనందాన్ని ఇస్తుందని, లేదా తృప్తిని ఇస్తుందని, లేదా స్వర్గాన్ని ఇస్తుందని. చూడండి, ఎవరైనా త్రాగుతున్న వారిని, సిగరెట్ కాలుతున్న వారిని, పాపం చేస్తున్న వారిని వెళ్ళి ఎందుకు ఇలా తాగుతున్నావు, ఎందుకు ఇలాగా పాపంలో పడిపోతున్నావు, ఏంటి నీకు కలిగే ఆనందం అన్నట్లయితే వాళ్ళు చెప్పే సమాధానాలు ఇయే. స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది బ్రదరు. ఎక్కడ ఉన్న ఆనందం ఇంకెక్కడ మాకు దొరకదు, ఇక్కడ పొందుకునే సంతోషము మాకు ఎక్కడ దొరకదని చెప్పిన సందర్భాలు, సమాధానాలు మనకి తారసన పడుతూ ఉంటాయి కదండి. అలాంటి క్షణికావేశమైన ఆనందాలకి, ఆవేశమైనటువంటి సంతోషాలకి మనం టెంప్ట్ అయ్యామంటే మన యొక్క జీవితం ఎలా ఉంటుందంటే కనుక భ్రష్టు పట్టిపోయే జీవితంగా ఉంటుంది ప్రియులారా. ఒక సెకండ్ సంతోషం కోసం, ఒక సెకండ్ ఆనందం కోసం మనం పాపాన్ని మన జీవితంలోకి ఆహ్వానించినట్లయితే మనం ఎక్కడికి వెళ్ళిపోతామంటే యుగాలు మండేటువంటి నిత్య నరకానికి మనము దోషులమనం అయిపోతాం. ఆ విషయం ఎవరికి తెలుసు అంటే యోసేపుకి తెలుసు. అతనికి ఎలా తెలుసు అంటే అతనిలో ఏముంది? వాక్యం ఉంది. వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. మనలో కూడా వాక్యం ఉన్నట్లయితే వాక్యం వల్ల గద్దిస్తూ ఉంటుంది. యోసేపు ఆ రోజు వాక్యం గద్దించింది కాబట్టి ప్రియులారా, ఆమె అతనితోటి పాపం చేయడానికి ఆయన ముందుకు వెళ్ళలేదు. అతను ఆమెను ఏం చేశాడంటే రిజెక్ట్ అనేది చేశాడు. కాబట్టి మనం కూడా మన పాపం ప్రేరేపిస్తున్నప్పుడు, అలాంటి ఆలోచన మనకు వస్తున్నప్పుడు, అలాంటి కార్యాలు మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నప్పుడు, లేదా అలాంటి వ్యక్తులు మనల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు, కొంతమంది ఫ్రెండ్స్ ఉంటూ ఉంటారు. ఒక పెగ్గే కదరా, తాగరా, ఏం కాదు, ఎవరు చూడలేదు కదా, తాగు, లేదంటే కాల్చు, లేదంటే అక్కడికి వెళ్దాంరా, ఆ ఎలర చేద్దాంరా. చూడండి, ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాటిని ఏం చేయాలంటే రిజెక్ట్ అనేది మనం చేయాలి. కాబట్టి యోసేపు తన యజమానుడి భార్య ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, దినదినము కూడా అతన్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు అతను ఏం చేశాడంటే రిజెక్ట్ అతను చేశాడు. కాబట్టి ఈరోజు మనం కూడా పాపం మనం ప్రేరేపిస్తున్న మనం కూడా రిజెక్ట్ చేయాలి. రెండో మాట చూడండి, 10వ వచనంలో, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడాను కానీ అతడు ఆమెతో సైనించుడికైనను ఆమెతో ఉన్నటికైనను ఆమె మాట వినువాడు కాదు. కాబట్టి రెండవదిగా ఈ పాపం అతను ప్రేరేపిస్తున్నప్పుడు, లేదంటే పాపము అతను ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు, లేదంటే ఈ పాపం అనే సాతాను అతని మీద కన్ను వేస్తున్నప్పుడు అతను మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే దాన్ని రిజెక్ట్ చేశాడు. రెండవదిగా చేసిన పని ఏంటంటే దాన్ని బ్లాక్ చేశాడు. ఏం చేశాడండి? బ్లాక్ చేశాడు. అంటే బ్లాక్ చేయడం అంటే మనకు మొబైల్లో తరచుగా ఎవరైనా ఫోన్ చేస్తున్నా, తరచుగా ఎవరైనా వాట్సాప్లో ఇబ్బంది పెడుతూ ఉన్నా వాళ్ళ నెంబర్ మనం ఏం చేస్తామంటే బ్లాక్ చేస్తాం. దాని ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏం చేసుకున్నా మనకు తెలియదు, వాళ్ళు ఏం చేసుకున్నా మనకు తెలియదు, మన పని మనం చేసుకుంటూ పోతాం. అదేగా యోసేపు కూడా ప్రతిరోజు కూడా ఆ యజమానుని భార్య దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. దినదినము కూడా అతన్ని ఇబ్బంది పెడుతూనే ఉంది, మాట్లాడుచుండెను. కానీ అతడు ఆమెతో సైనించుడికైనను ఆమెతో ఉండుటికైనను ఆమె మాట వినుటికైనను అతను వినినవాడు కాదు. అంటే ఆమె యొక్క కాన్వర్జేషను ఇతను పూర్తిగా బ్లాక్ చేసుకున్నాడు. ఆమె మాట్లాడుతూ ఉంది, ఆమె మాట్లాడుతున్న తప్ప ఇతను దానికి ఆన్సర్ ఇచ్చే సందర్భాలు ఏమీ కూడా లేదు. కాబట్టి మన జీవితంలో కూడా ఈ విధమైన పాపపు ఆలోచనలు, పాప విధానాలు, పాప ప్రేరేపణలు, పాపపు సందర్భాలు మనం వస్తున్నప్పుడు కూడా మనం వాటిని ఏం చేయాలంటే బ్లాక్ చేసుకోవాలి. ఒకటేమో రిజెక్ట్ చేయాలి, రెండవదేమో బ్లాక్ చేయాలి. మూడవది చూద్దాం, చూడండి, మూడవది చూద్దాము. అట్లుండగా 11వ వచనం, అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటిలోని పలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవ్వరును కూడా అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతులు విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయిను. చూడండి, యోసేపు పాపాన్ని తిరస్కరించే విధానంలో, పాపాన్ని విసర్జించే విధానంలో ఒకటేమో రిజెక్ట్ చేశాడు, రెండవదేమో దాని ఏమంటారు బ్లాక్ చేశాడు, మూడవది ఏంటంటే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు. ఏమేడండి? ఎస్కేప్, అక్కడి నుంచి పారిపోయాడు. చూడండి, అక్కడి నుంచి ఏం చేశాడు? పారిపోయాడు. ఎందుకంటే ఒకరోజు ఏదో పనుని ఇంట్లోకి వెళ్ళాడు, ఆ రోజు ఇంట్లో ఎవరు కూడా
లేరు. ఆ పోతీఫరు భార్య, ఆ యజమానుడి భార్య, ఇదే మంచి అవకాశము, ఏమైనా సరే ఈ యోసేపు నా మాట వింటలేదు, ఫోన్ చేస్తానేమో ఫోన్ బ్లాక్ చేస్తూ ఉన్నాడు, లేదంటే ఏదైనా మాట్లాడుతుంటే రిజెక్ట్ చేస్తూ ఉన్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, కాబట్టి ఏమైనా సరే నేను ఇతన్ని లొంగ తీసుకోవాలి, ఏమైనా సరే ఇతను పాపం చేయాలంటే ఇంతకు మించిన అవకాశం ఇంకోటి లేదని చెప్పి మంచిగా ప్లాన్ చేసుకుని ఆమెను ఆ తన వస్త్రాన్ని పట్టుకొని అతను బలవంతం చేయడానికి ప్రయత్నం చేసింది. అక్కడ యోసేపు ప్రియనులరా చాలా తెలివిగా ఆలోచించి ఏం చేస్తాడంటే అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడి నుంచి పారిపోయాడు. అదే సందర్భంలో అదే ప్లేస్లో మనం ఉంటే మన పరిస్థితి ఏంటి? ఒకసారి మనం ఎప్పుడైనా ప్రశ్న వేసుకుందామా? అతను మొగడు కాదంటే యోసేపు మగవాడే, అతను అందగాడు కాదంటే అందగాడే. కానీ అతను ఎవరికి భయపడుతాడంటే దేవునికి భయపడుతూ ఉన్నాడు. మరి అంతఃపురంలో వారిద్దరు తప్ప ఎవరూ లేరే? వారిద్దరు తప్ప ఎవరూ లేరే? అతను పాపం చేయడానికి అవకాశం ఉందా అంటే కనుక బోల్డ్ అవకాశం ఉంది. అతను ఆమెకు ఒప్పుకున్నట్లయితే అతనికి కావలసినటువంటి సర్వసమృద్ధి అతనికి కలుగుతుంది. ఎందుకంటే యజమాని దగ్గర నమ్మకంగా ఉన్నాడు, యజమాని దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడు. అట్ ఏ టైము ఆ యజమాని భార్య విషయంలో కూడా అతను మంచిగా ప్రవర్తించాడు అనుకోండి, ఆవిడ అడిగింది ఇచ్చాడు అనుకోండి, ఆవిడ కోరిక నెరవేర్చాడు అనుకోండి, యజమాని భార్య కూడా ఇతనికి కావలసినవన్నీ ఇస్తుంది. కానీ ప్రియనులారా అతను దేవునికి భయపడే వ్యక్తి. ఎవరు? యోసేపు కదా. నేను మొట్టమొదటి మెసేజ్లో అదే చెప్పాను. యోసేపు ఏముందంటే దేవుని భయము అతనిలో ఉంది, కాబట్టి అతను పాపం చేయకోకుండా ఈరోజు ఆయన ఎస్కేప్ అయ్యాడంటే దానికి కారణం ఏంటంటే కేవలం దేవుని యొక్క భయము. ఈరోజు మనం పాపం చేయడానికి ప్రేరేపించి మనం ఎందుకు ముందుగా పరిగెడుతున్నామంటే మనలో ఏం లేదంటే దేవుని యొక్క భయం లేదు. ఈరోజు దేవుని యొక్క భయం లేదు కాబట్టి ఈరోజు మన యవనస్తులు ఈరోజు తాగుతూ ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క భయం లేదు కాబట్టి అల్లర్లుగా తిరుగుతూ ఉన్నారు. దేవుని యొక్క భయం లేదు కాబట్టి పెద్దలను గౌరవించట్లేదు. సంఘం అంటే ఆలోచన లేకుండా ప్రార్థన కొడుకులన్నా, ఆరాధన కార్యక్రమాలన్నా, లేదంటే ఈరోజు యవనస్తుల కూడికన్నా నిర్లక్ష్య స్వభావంతో ఉన్నారంటే దానికి గల కారణం ఒకటి దేవుని యొక్క భయం అనేది లేకపోవడం. ప్రియులారా దేవుని యొక్క భయం అనేది లేకపోవడం. కాబట్టి ఈరోజు ఈ యోసేపు మనకు నేర్చుకున్న పాఠం ఏంటంటే, లేదంటే ఈ యొక్క యోసేపు జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఇతను దేవుని భయం కలిగినటువంటి యవనస్తుడు. ఈరోజు దేవుని భయం కలిగిన యవనస్తులుగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన యవనస్తులుగా మనం ఉండాలి. లేదంటే పాపాన్ని విసర్జించుకుని యవనస్తులుగా మనం ఉండాలి. దేవుని యొక్క భయం మనలో ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నట్లయితే మనం ఈరోజు ఎలా ఉంటామంటే నువ్వు ఒక యోసేపులాగా ఉంటావు, నేను ఒక యోసేపులాగా ఉంటాము కదండి, మీరు ఒక యోసేపులాగా ఉంటారు. కాబట్టి ఈరోజు సంఘంలో ఉన్న యవనస్తులందరూ కూడా యోసేపులాగా ఉన్నారనుకోండి, ఆ సంఘం ఎలా ఉంటుంది, ఆ గ్రామం ఎలా ఉంటుంది, ఆ ప్రాంతం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించేయండి. అది ప్రభు కోరుకుంటూ ఉన్నాడు, అది ప్రభు మన దగ్గర నుంచి ఆశిస్తూ ఉన్నాడు. అందుకనే ప్రభు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క యోసేపు యొక్క జీవితాన్ని మనకు కళ్ళ ముందు పెట్టాడు. అందుకనే యోసేపు యొక్క జీవితం గురించి ఈరోజు మనకు ప్రభువు నేర్పుతూ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఒక యోసేపులాగా ఉండాలి, నేను ఒక యోసేపులాగా ఉండాలి. ప్రియతమ మరి యోసేపులాగా మనం ఉందామా? యోసేపులాగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దామా? ఆ విధంగా కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి యవనస్తులుగా మనం కూడా పడిపోదామా? యోసేపు పాపాన్ని విసర్జించాడు. తన యొక్క యజమాని భార్య అతను ప్రేరేపించినప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే రిజెక్ట్ చేశాడు, పాపాన్ని రిజెక్ట్ చేశాడు, పాపాన్ని బ్లాక్ చేశాడు. పాపం దగ్గర నుంచి ఆయన ఏం చేశాడంటే ఎస్కేప్ అయిపోయాడు, అక్కడి నుంచి పారిపోయాడు. ఎందుకంటే అది నిలువదగిన ప్రదేశం అనేది కాదు. అక్కడ ఉన్నట్లయితే కనుక ఆ పాపం యొక్క ప్రభావం ఇతని మీద పడుతుంది. అందుని బట్టి అక్కడ ఉండవలసిన అవసరం అక్కడ లేదని చెప్పి యోసేపు ఏం చేయడంటే అక్కడి నుంచి పారిపోయాడు. అదే విషయాన్ని దావీదు అంటూ ఉన్నాడు కదా, కీర్తన 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటూ ఉన్నాడు? దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండగా. అవి వాక్యం ఎరిగిన బిడలు ఉండవలసిన ప్రదేశాలు అవి కాదు. అవి దేవుని బిడలు ఉండవలసినటువంటి స్థలాలు అవి కాదు. అక్కడి నుంచి ఏం చేయాలంటే అవసరమైతే వెళ్ళిపోవాలి, అవసరమైతే పారిపోవాలి. యోసేపు అదే చేశాడు. అక్కడి నుంచి యోసేపు అక్కడి నుంచి ఏం చేయాలంటే పారిపోయాడు. ప్రీతులారా కాబట్టి ఆయన ఏం చేయాలంటే ఎస్కేప్ అయిపోయాడు. కాబట్టి మనం కూడా ఆలోచించే విషయం ఏంటంటే యోసేపు జీవితం ద్వారా పాపం మనం ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, పాపం చేయడానికి అవకాశం ఉన్నప్పుడు, ప్రీతుల అవకాశం ఉన్నప్పుడు కూడా పాపం చేయకపోవడమే గొప్ప విషయం కదండి. కొంతమంది అయితే ఏం చేస్తుంటే అవకాశం కల్పించుకొని వాళ్ళు చేస్తుంటారు, కానీ అవకాశం ముందు కూడా ప్రభు కోసం నిలబడ్డాడు యోసేపు.
అలాంటి గొప్ప భక్తి జీవితము ఈరోజు మనందరం కూడా కలిగి ఉండాలని యేసు మన నేర్పుతూ ఉన్నాడు. యేసు పాపం నుంచి పాపాన్ని రిజెక్ట్ చేశాడు, పాపాన్ని బ్లాక్ చేశాడు, పాపం నుంచి ఎస్కేప్ అయ్యాడు. ఈరోజు మనం కూడా మన ఆత్మీయ జీవితంలో పాపాన్ని రిజెక్ట్ చేయాలి, పాపాన్ని బ్లాక్ చేయాలి, పాపం నుంచి మనము ఎస్కేప్ అవ్వాలి. అలాంటి గొప్ప జీవితం ప్రభు మనకు అనుగ్రహించాలని నువ్వు నేను యోసేపుని ఒక రోల్ మోడల్గా తీసుకొని యోసేపు ఎంత పౌరుషంగా యవన వయసులో అతను జీవించాడు, ఎంత రోషం కలిగి అతను ప్రభు కోసం నిలబడ్డాడు. మనం కూడా అంతే పౌరుషంగా, అంతే రోషంగా మనం కూడా ప్రభు కోసం నిలబడి ప్రభు కోసం పనిచేసిన గొప్ప యవనస్తులుగా ఉండాలని తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమీన్.